విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి పిస్టల్ లైసెన్స్ రెన్యువల్ చేయించాలి. పిస్టలా? ఎస్. అది ఇప్పుడెందుకు గుర్తొచ్చింది? కొందరు మగాళ్ళని పిట్టల్లా కాల్చి చంపడం కేవలం పిస్టల్ వల్లే సాధ్యం. చచా, ఎవడో ఏదో ఎక్కడో చేశాడని అందరూ అలానే చేస్తారనుకోవడం పొరపాటు. ఈ ఒక్క మాట మాట్లాడి 199 మంది మగాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. అర్జెంటుగా పిస్టల్ వెతకాలి. అతని శవాన్ని సమాధిలోంచి తవ్వి బయటికి తీయించాలి. ఆర్ యు క్రేజీ? నో, ఐఎమ్ రోజీ. శవాన్ని తవ్వించి బయటికి తీస్తానంటావు? నీకేమైనా పిచ్చా వెర్రా? బతుకుండగా ఎలాగో అతన్ని చంపలేకపోయాను. కనీసం చచ్చాకైనా కస్తీరా షూట్ చేయని. చచ్చిన వాడిని మళ్ళీ చంపుతావా? ఎందుకు? వచ్చే జన్మలో ఇలాంటి పాడు పని చేయకుండా గుర్తుంచుకోవడానికి. ఇడియట్స్. ఒక భార్య ఉండగా మరో భార్య కావాలనుకునే మగాళ్ళకి, భార్యకి తెలియకుండా చాటుగా మరో అమ్మాయితో సరసాలు సాగించే మగాళ్ళకి ఇదే సరైన శిక్ష. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. లోపలికి విజిటర్స్ ఎవరిని అలౌ చేయొద్దు. ఫోన్ కాల్స్ కూడా. ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా నేను సహించను. మనమంతా మూకమ్మడిగా సిగ్గుపడాల్సిన రోజు. తలలు బాదుకుని చావాల్సిన రోజు.
ఏమిటి రోజీ? మన కంపెనీ చరిత్రలో మొదటిసారి ఒక పెద్ద తప్పు జరిగింది. ఏమైంది మేడం? మనిషి నీడ వేర్వేరుగా ఉంటాయా? అసాధ్యం మేడం. కానీ సాధ్యమేమోనని నాకు అనిపిస్తోంది. ఆ, మిస్టర్ రవీంద్ర, ఏంటి మేడం? నమ్మకం ద్రోహం అంటిపెట్టుకుని ఉంటాయా? నో మేడం. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. మనలోనే ఉన్న ఒక ఇన్ఫార్మర్ గురించి. మనలోనే ఉన్న దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ శ్రేయోభిలాషి గురించి. మనలోనే ఉన్న విశ్వాసఘాతకుల గురించి మాట్లాడుతున్నాను మిస్టర్ రవీంద్ర. అదేదో అందరికీ అర్థమయ్యేటి చెప్పు రోజీ. దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని దెబ్బకొట్టాలని మనం వేసిన ప్లాన్ బూమెరాంగ్ అయింది. మనకే రివర్స్లో వచ్చి తగిలింది. మన లాభాలని దెబ్బతీసింది. అంటే ముందుగా ఈ ప్లాన్ లీక్ అయింది. అందుకే అవతల వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మన ప్లాన్ తయారయ్యే కాగానే వెంటనే అవతల వాళ్ళకి తెలిసిపోయిన కారణంగా వాళ్ళు చాలా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అంతటితో ఆగక మనల్ని రివర్స్లో దెబ్బ కొట్టే వ్యూహం పన్నారు. మన ప్లాన్ ముందుగా ఎలా లీక్ అయింది? చాలా చిత్రంగా ఉంది మేడం. మామూలు చిత్రం కాదు, చిత్ర విచిత్రం. చెప్పండి, ఎవరు చేశారు ఈ పని? అయినా ఇక్కడ అంత అవసరం ఎవరికుంది మేడం? నేను అడిగేది అదే. మీరు ఆ కంపెనీ మాజీ పార్ట్నర్ కాబట్టి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ అనుమానించను. ఎందుకంటే మీ చేతులతో ఆ కంపెనీని ఎంత నాశనం చేశారో నాకు తెలుసు. ఎంత విధ్వంసానికి పాల్పడ్డారో అది తెలుసు. కాబట్టి మీరీ పని చేసుండరు. నా నీడనైనా అనుమానిస్తానేమో గాని మిమ్మల్ని మాత్రం అనుమానించను. ఎందుకంటే నా ఆలోచనల్ని యథాతథంగా అమలు చేయగల సత్తా ఉన్న ఏకైక ఉద్యోగి మీరు. వీలుంటే అవతల వాళ్ళ సమాచారాన్ని ఇటు పట్టుకొస్తారేమో గాని పీక మీద కత్తి పెట్టినా సరే ఇటు సమాచారాన్ని అటు చేరవేరని నాకు గట్టి నమ్మకం. నా మీద మీకున్న నమ్మకానికి ధన్యుణ్ణి మేడం. నా నమ్మకానికి ఈరోజు దెబ్బ తగిలింది మిస్టర్ రవీంద్ర. అది మీరెవరూ గుర్తించడం లేదు. తప్పు పట్టవలసిన వారిలో మిగిలిందిక నేను, మా ఆయన. ఈ కంపెనీ ఓనర్ని, ప్లాన్ చేసింది నేనే కాబట్టి నేను లీక్ చేయను. ఇక ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు స్వయాన నా భర్త కాబట్టి ఆయన చెప్పరు. కానీ మనలోనే, మన నలుగురిలోనే ఎవరో ఒకరు ఈ ప్లాన్ని లీక్ చేశారు. ఎవరు? ఎవరికి వారు ఆత్మపరిశోధన చేసుకుని రేపు చెప్పొచ్చు. యూ కెన్ గో నవ్. మదన్, టైం అయిపోయింది. ఇంటికి బయలుదేరదామా? అప్పుడే మొదలు పెట్టేశారే. రావయ్యా బాబు రా. నీ కోసం వెయిట్ చేసి చేసి ఇక ఆగలేక స్టార్ట్ చేశాను. చెప్పిన టైం కంటే పావు గంట లేట్ అయ్యాను, అంతే కదా? ఈ పావుగట్లో బుర్ర ఎంత హీట్ ఎక్కిందో నీకేం తెలుసు? కానీ నీదే ఆలస్యం.
Cheers. మేడం మాట్లాడిన మాటలకు చాలా బాధపడ్డానయ్యా రవీంద్ర. మిమ్మల్ని ఏం డైరెక్ట్గా అనలేదు కదా. నీకింకా అనుభవంలోకి రాలేదనుకుంటా. డైరెక్ట్గా అనే మాటల కన్నా ఇండైరెక్ట్గా అనే మాటలే ఎక్కువగా బాధిస్తాయి. కరెక్టేననుకోండి. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మిమ్మల్ని బాధ పెట్టడం మేడం ఉద్దేశం కాదు. ఇలా ఎందుకు జరిగిందన్న ఆందోళన వ్యక్తం చేశారే తప్ప మిమ్మల్ని కానీ నన్ను కానీ తప్పట్లేదు కదా. విస్కీ సోడా విడివిడిగా ఉంటే దేనికదే. ఒకసారి కలిసిపోయిన తర్వాత విడదీయటం సాధ్యమా? ఇంపాసిబుల్. కానీ మనల్ని విడదీయడానికి ఎవరైనా సీక్రెట్గా పనిచేస్తున్నారేమోనని అనుమానంగా ఉంది. అదేం ఆలోచన అండి, పిచ్చి ఆలోచన. లేకపోతే మనం ఎంతో కాన్ఫిడెన్షియల్గా మాట్లాడుకున్న విషయాలు అవతలి వాళ్లకు ఎవరు లీక్ చేసి ఉంటారు? నన్ను అడగండి, నేను చెప్తాను. వచ్చావా వీరాస్వామి? టెన్షన్తో నరాలు తెగిపోయేటట్లున్నాయి. పిలవాల్సిన వాళ్ళు పిలవకుండా మందు కొడుతుంటే అలాగే ఉంటుంది సార్. లోపలికి వెళ్ళి గ్లాస్ తెచ్చుకో. ఆల్రెడీ ఒక క్వార్టర్ బిగించాను సార్, రెండో క్వార్టర్కి ఇంకా టైం ఉందిలేండి. వీరస్వామి, నిన్నొక మాట అడుగుతాను, ఏమనుకోవు కదా. అడగండి. నువ్వు మా మనిషివి, అవునా? కొత్తగా అడుగుతారే. అవతల విషయాలు యువతలకు చేరవేయడం మాత్రమే చేస్తున్నావని అనుకుంటున్నాం. అనుకునేదేముంది, జరుగుతుంది అదేగా. కానీ యువతల విషయాలు అవతలకు వెళ్తున్నాయి. అయితే ఇప్పుడు ఏమంటారు? కొంపదీసి నువ్వు కానీ మా మాటల్ని మీ బాసుకు చేరవేయటం లేదు కదా. ఇది ఎన్నో రౌండ్ గురువుగారు? ఫస్ట్ రౌండ్. అంటే స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నారన్నమాట. ఇలా తలా తోక లేకుండా అర్థం పర్థం లేకుండా మాట్లాడేవాళ్ళంటే నాకు మంట. ఏయ్, పెద్దాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఆయన మాట్లాడే మాటలు మాత్రం పద్ధతిగా ఉన్నాయండి. మీ కంపెనీ రహస్యాలు మా కంపెనీకి చాటుమాటుగా ఏం లీక్ కావటం లేదండి, త్రూ ప్రాపర్ ఛానల్లో లీక్ అవుతున్నాయి. అంటే ఏముందండి, స్వయాన మీ ఎండి గారే మా ఎండి గారికి సీక్రెట్లు లీక్ చేస్తున్నారు, అది ముఖాముఖి కలిసి. ఏంటి ఆయన మాట్లాడేది? నిజం. కడుపులో మందున్నాడు, ఖచ్చితంగా నిజాలే మాట్లాడతాడండి. నేను మాట్లాడేది పచ్చి నిజం. మీ వాడికి బాగా ఎక్కినట్టుంది. ఎక్కింది నాకు కాదు, మీ ఎండి గారికి. ఆయన స్వయంగా మా ఆఫీస్కి వచ్చి మా బాస్తో మాట్లాడటం నేను కళ్ళారా చూశాను. చూసిన వెంటనే రోజీ గారికి చెప్పాను. ఈ సంగతి ఆమె గారికి కూడా తెలుసు. ఏమిట్రా నువ్వు అనేది? ఇది నిజమండి బాబు అని నేను మొత్తుకుంటుంటే మళ్ళీ ఏమిటి అంటారేంటండి? మీ కంపెనీ రహస్యాలు మా కంపెనీకి చేరవేస్తుంది మీ ఎండి గారే. కావాలంటే వెళ్ళి మేడం గారిని అడగండి. నువ్వు చెప్పేది ఓ పట్టాను మింగుడు పట్టం లేదురా వీరాస్వామి. మందు మింగగలిగారు కదండి, ఇది కూడా నెమ్మదిగా మింగుడు పడుతుందిలేండి. మేడంకి సంగతి తెలిసి కూడా ఎందుకని అలా మాట్లాడారు? ఒకవేళ మనకు తెలియకుండా మన మీద ఏదైనా గేమ్ ప్లే చేస్తున్నారంటావా? ఆ మాట పెద్దగానే ఏకలు తెగిపోతాయి. లేకపోతే ఏమిటయ్యా ఈ పిత్తలాటకం? సీక్రెట్స్ ఎవరు లీక్ చేశారో తనకు తెలిసి కూడా మనదే తప్పన్నట్టు మాట్లాడటంలో రోజీ గారి ఆంతర్యం ఏమిటి? అదే నాకు అర్థం కావటం లేదు. ఏదైతే అది అయింది, రేపు డైరెక్ట్గా అడిగేస్తాను. కొంచెం శాంతించండి. ఈ విషయంలో మనంతటా మనం బయటపడితే తిరిగి తిరిగి అది మన పేకలకే చుట్టుకోవచ్చు. మేడం సంగతి మీకు పూర్తిగా తెలీదు. తెలిసి తెలిసి సైలెంట్గా ఉండటం అంటే నా వల్ల కాదు. సైలెంట్గా ఎవరు ఉండమన్నారు? విప్పుదాం, నోరిప్పుదాం. కానీ ఇలా కాదు, వేరే పద్ధతిలో. ప్రతిదానికి ఓ పద్ధతి అంటూ ఏడ్చింది కదా. కూర్చోండి. ఏమిటి ఇద్దరూ కలిసొచ్చారు? మీరు మరోలా అనుకోనంటే ఒక అన్ప్లెజెంట్ విషయం మీతో మాట్లాడాలని వచ్చాం మేడం. అన్ప్లెజెంట్ విషయం అని ఇంత ధైర్యంగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అది ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. ఏమిటో చెప్పండి. వీరాస్వామి అనేవాడు ఒక డబుల్ క్రాసర్. వాణ్ణి నమ్మి చేరదీసినందుకు ఆఖరికి మన మీదే అవాకులు చవాకులు పెరుగుతున్నాడు మేడం. ఏమంటాడు? మన ఎండి గారట వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారట. ఆ లక్ష్మీదేవితో గంటలు గంటలు మాట్లాడారట. మన కంపెనీ సీక్రెట్స్ అన్ని ఎండి గారే లీక్ చేస్తున్నారట. ఎందుకులేని వదిలేశాను గాని, లేకపోతే ఆ వీరాసాంగడిని. మిస్టర్ రవీంద్ర, మరి మన ఎండి గారి మీద అంత పెద్ద అభాండం వేస్తాడా మేడం? అది అభాండవని ఎందుకు అనుకుంటున్నారు? మేడం,
వీరాస్వామి చెప్పింది నిజమే. అంటే ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన మదన్ గారు దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఒక నీతి లేని దాన్ని కలవడం, మాట్లాడడం నిజం. నమ్మలేకపోతున్నాం మేడం. అయ్యయ్యో, వీరాస్వామిని అనవసరంగా అపార్థం చేసుకున్నామే. అతన్ని అపార్థం చేసుకున్నందుకు మీరు బాధపడుతున్నారు. ఎండి గారిని అర్థం చేసుకోలేకపోయినందుకు నేను బాధపడుతున్నాను. ఆ ఇద్దరూ కలుసుకున్నారన్న సంగతే ఒక పట్టాన డైజెస్ట్ కాలేదు నాకు. తెలిసి తెలిసి ఎలా ఊరుకున్నారు మేడం? అర్ధ సత్యాలతో, అరకొర ఆధారాలతో అనుమానించడం మంచిది కాదు కృష్ణప్రసాద్ గారు. అయినా నేను ఊరుకుంటానని ఎందుకు అనుకుంటున్నారు? జరిగిన దాని గురించి మూడో కంటికి తెలియకుండా ఆరా తీస్తున్నాను. నా అనుమానం రుజువైందనుకోండి, కంపెనీ ఇంట్రెస్ట్ని సఫర్ చేసే వాళ్ళెవ్వరినీ నేను క్షమించను. ఆఖరికి నా భర్తనైనా సరే. మీ మీద, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది మేడం. ఆఖరికి మాతో కూడా ఈ సంగతి చెప్పకుండా ప్రొసీడ్ అవుతున్నారంటేనే మీరు తీసుకోబోయే స్టెప్ ఎలాంటిదో అర్థమవుతోంది మేడం. అది ఎలాంటిదో, ఎలా ఉంటుందో జస్ట్ వెయిట్ అండ్ సీ. మినిస్టర్ గారికి సంబంధించిన హాస్పిటాలిటీ పనులు చూడ్డానికి ఎవరిని పురమాయించావు? మిస్టర్ అండ్ మిస్సెస్ కేశవులు, మన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళు చూసుకోగలరా? మినిస్టర్ గారితో పాటు వారి మిస్సెస్ కూడా వస్తున్నారు. అందుకే మేడం, కేశవులు అతని మిస్సెస్ని ముఖ్యంగా అదే పని మీద ఉంచి ఇద్దరు అసిస్టెంట్స్ని కూడా ఇచ్చాను. పైగా కేశవులు కూడా అదే పార్టీకి చెందిన వ్యక్తి. అసలు అతని ద్వారానే మినిస్టర్ గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఏవైనా ఎక్కువ తక్కువలు వస్తే వాళ్ళు చూసుకుంటారే గాని మన దాకా రానివ్వరు. వెరీ గుడ్, అరేంజ్మెంట్ బాగుంది. మిగతా ప్రోగ్రామ్స్? మిగతా ప్రోగ్రామ్స్ మొత్తం మినిస్టర్ గారు ఎన్నింటికి వస్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. సపోజ్ మినిస్టర్ గారు ఉదయం 8 గంటలకే వచ్చారనుకోండి, 8 గంటల 5 నిమిషాల కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేలా అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోయాయి. అంటే మినిస్టర్ గారు రావడానికి, మెయిన్ ప్రోగ్రాం మొదలు కావడానికి 5 నిమిషాల వ్యవధి చాలంటావు? అది కూడా ఎక్కువే మేడం. నిజానికైతే 3 మినిట్స్ చాలు. ఒకవేళ మినిస్టర్ గారు 10 గంటలకు వస్తే? 10:10కి మొదలెడతాం. అదే 5 నిమిషాలు పెరిగింది. టీ తాగడానికి 5 నిమిషాల వ్యవధి కావాలి మేడం. మినిస్టర్ గారు టీ అంటే చాలా ఇష్టపడతారు. అది ఎంక్వైరీ చేసేసావా? చేయాలి కదా మేడం. ఉదయం 10ంటికి ఒకసారి, 11ంటికి ఒకసారి, 12ంటికి ఒకసారి టీ తాగే అలవాటు ఉందట మినిస్టర్ గారికి. ఎక్కడి నుంచో చూడు రాజు. హలో, బోలియే భాయ్ సాబ్. ఢిల్లీ మినిస్టర్ గారి పేషెంట్ నుంచి. అచ్చా అచ్చా జీ సాబ్. ఐసా ఏమైంది రాజు? మినిస్టర్ గారి ప్రోగ్రామ్ సడన్ గా మారిపోయిందట. ఎల్లుంటికి పోస్ట్ పోన్ చేసుకోమంటున్నారు. కుదరదని చెప్పు. नहीं साहब, नहीं ये नहीं हो सकता. ठीक है, नमस्कार. ఈ పొలిటీషియన్స్ తో పెట్టుకుంటే ఇంతే మేడం. చూడు రాజు, ఇంతకుముందు 3 సార్లు పోస్ట్ పోన్మెంట్ అడిగారు, ఒప్పుకున్నావు. మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం ఇక నా వల్ల కాదు. ఏం లేదు మేడం, పదవిలో ఉన్న పరిశ్రమల మంత్రి ద్వారా కొత్త యూనిట్స్ ఓపెనింగ్ జరిగితే బాగుంటుందని. అలా అని నాకు ఉంది. కానీ పరిస్థితులు కలిసి రాకపోతే మనమేం చేయగలం? చూడు, మినిస్టర్ గారు వచ్చినా రాకపోయినా అనుకున్న టైంకి అనుకున్న విధంగా మిషన్ స్విచ్ ఆన్ కావాలి. కొన్ని వందల మందితో కూడుకున్న వ్యవహారం, కొన్ని లక్షలతో కూడుకున్న వ్యాపారం. మినిస్టర్ గారి కోసం పని నాపొద్దు. గో అహెడ్. అలాగే మేడం.